సనత్ నగర్ నియోజకవర్గం బన్సీలాల్పేట డివిజన్లో ప్రజలకి రేషన్ కార్డులని సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు కోట నీలిమ పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారులకి రేషన్ కార్డులు సీఎంఆర్ఎఫ్ చెక్కులని అందించినట్లుగా తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అందజేస్తున్నట్లుగా చెప్పారు. పేదల జీవితాలలో వెలుగులు తీసుకువచ్చేందుకు వారికి రేషన్ కార్డులతో పాటు ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం అందజేస్తున్నట్లుగా వెల్లడించారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు అలాగే కొత్త రేషన్ కార్డ్స్ వచ్చిన వాళ్ళని కలవడం జరిగింది. వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పి రేషన్ కార్డ్ ఒక కాపీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎంతో సంతోషంగా రేవంత్ అని అందరూ ఆశీర్వదిస్తున్నారు. ఇక్కడ ప్రజలందరూ ప్రతి వీధికి ఎక్కడికి వెళ్ళినా సరే మహిళలు కానీ, వృద్ధులు కానీ, పిల్లలు కానీ, యువకులు కానీ అందరూ రేవంత్ అని ఆశీర్వదిస్తూ ఇలాగే మాకు అన్ని సమకూర్చేటట్టు మా జీవితాలు బంగారంగా తీర్చిదిద్దేటట్టు ఆయన పని చేస్తూ ఉండాలి అని అనుకున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న కాడరు కాంగ్రెస్ కాడరు బలమైన కాంగ్రెస్ కాడరు బన్సీలాల్పేటలో అలాగే నాయకులందరికీ ధన్యవాదములు. ఇలాంటి పనులు వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళ మూలంగానే, వీళ్ళ ప్రయత్నాల మూలంగానే సీఎం వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పి రేషన్ కార్డ్ ఒక కాపీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎంతో సంతోషంగా రేవంత్ అని అందరూ ఆశీర్వదిస్తున్నారు. ఇక్కడ ప్రజలందరూ ప్రతి వీధికి ఎక్కడికి వెళ్ళినా సరే మహిళలు కానీ, వృద్ధులు కానీ, పిల్లలు కానీ, యువకులు కానీ అందరూ రేవంత్ అని ఆశీర్వదిస్తూ ఇలాగే మాకు అన్ని సమకూర్చేటట్టు మా జీవితాలు బంగారంగా తీర్చిదిద్దేటట్టు ఆయన పని చేస్తూ ఉండాలి అని అనుకున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న కాడరు కాంగ్రెస్ కాడరు బలమైన కాంగ్రెస్ కాడరు